Function is nothing but a collection of statements which performs specific action is called function. వాటిని ఫంక్షన్ అంటాం. సో ఇది దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది రిపీటెడ్ కోడ్ కెన్ బి అవాయిడెడ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కోడ్ రీయూజబిలిటీ, దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఫంక్షన్స్. Repeated code can be avoided, code reusability and which support modularity. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తోటి నేను మీకు స్టార్ట్ చేస్తాను, మీరు చూడవచ్చు. ఈ 3 అనేది బికాస్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఇవన్నీ. Repeated code can be avoided, code reusability which supports modularity. సో ఈ మనము ఎందుకు ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే, మనము మీకు తెలుసు వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్, ఒక్కరే ప్రాజెక్ట్లో ఒక పర్సనే చేయడు ఎనీ ప్రాజెక్ట్ అయినా. లాట్స్ ఆఫ్ మెంబర్స్ విల్ ఇన్వాల్వ్ టు ఎగ్జిక్యూట్ టు కంప్లీట్ ద టాస్క్. చాలా మంది ఇన్వాల్వ్ అవుతుంటారు టు కంప్లీట్ దేర్ టాస్క్, అంటే టు హ్యాండ్ ఓవర్ టు క్లయింట్ ఎనీ ప్రాజెక్ట్ అలా. సో వాళ్ళందరికీ ఒక మాడ్యూల్ లాగా డివైడ్ చేయాలి. డివైడ్ చేయడం అనేది ఏంటిది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్స్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ. సింగిల్ పర్సన్స్ కెనాట్ పర్ఫార్మ్ ద హోల్ ప్రాజెక్ట్, మెనీ పర్సన్స్ విల్ ఇన్వాల్వ్. సో ఒక ప్రాజెక్ట్ అనేది ఆల్వేస్ ప్రాజెక్ట్స్ డివైడ్స్ ఇంటూ modules. Again modules divides into tasks or units. So these units again divides into functions. సో ఇక్కడ ఏంటిదంటే ఇలా జరుగుతుంది. మాడ్యూల్స్ ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ అనేది సిమిలర్ కైండ్ ఆఫ్ టాస్క్ అనేది ఒక్కొక్క పర్సన్ దే విల్ లుక్ ఆఫ్టర్ దట్ వన్. సో ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, సో దట్ ఫస్ట్ మనము చూడొచ్చు. నేను ఒకటే ఎగ్జాంపుల్ రాస్తున్నాను. Find out largest of 3 numbers. జాగ్రత్తగా వినండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయనిది. ఫైండ్ అవుట్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 numbers. దీనికి నేను ఒక చిన్న కోడ్ రాస్తున్నాను. ఫైండ్, యూ కెన్ రైట్ ఎనీ నేమ్ ఆఫ్ ది ఐడెంటిఫైయర్. వీటిని ఐడెంటిఫైయర్ అంటాం. ఐడెంటిఫైయర్ మనకి ఏదైతే రూల్స్ ఉన్నాయో, వేరియబుల్స్కి ఏదైతే రూల్స్ ఉన్నాయో వీటికి కూడా అదే రూల్స్. సో మనకు ఇది పైథాన్కి ఫంక్షన్ అని తెలియాలంటే మనం ఇలా ఇస్తాం, పారాన్సిస్ అనేది ఇస్తాం. దిస్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్, రైట్? సో ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కాబట్టి ఇది ఒక కీవర్డ్ తోటి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అనేది ఇక్కడ ఏంటిది ఆప్షనల్, బట్ నేను ఇక్కడ లార్జెస్ట్ ఆఫ్ 3 numbers అంటున్నాను కాబట్టి B, C. సో బ్లాక్ ఆఫ్ ది ఫంక్షన్ కంటైన్ ద స్టేట్మెంట్స్ కాబట్టి ఇది బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్, ఆర్ దీన్ని ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ బాడీ అని కూడా అనొచ్చు, ఈ కొలన్. సో ఇక్కడ నేను లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక్కడ ఈ నెక్స్ట్ సింటాక్స్ ఏముంటుంది, యూ కెన్ రైట్ ఎనీ కామెంట్ లైన్స్. ఇక్కడ నా ఐఎమ్ రైటింగ్ లాజిక్. ఇక్కడ మనకు లాజిక్ ఏముంది, ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఒక లార్జెస్ట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, అందులో ఏ అనేది పెట్టేస్తున్నాను. నౌ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ ద లార్జెస్ట్. అజ్యూమ్ దట్ ఏ ఈజ్
వేరియబుల్ a is largest value. సో నెక్స్ట్ ఓకే ఏ అనేది లార్జెస్ట్ అనుకుంటున్నాను నేను ఫస్ట్ ఏ అనేది లార్జెస్ట్ అనుకుంటే మిగతా వాటిని కూడా కంపేర్ చేయాలి కదా అప్పుడు ఇఫ్ కండిషన్కి వెళ్తున్నాను ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయితే సో ఇప్పుడు లార్జెస్ట్లో నేను బి స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటిది బి ఈజ్ లార్జెస్ట్ వాల్యూ మీరు ఏం డౌట్ ఉన్నా అడగొచ్చు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ మళ్ళీ ఇంకొక కండిషన్ కూడా చేస్తున్నాను ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయితే లార్జెస్ట్ వాల్యూ అనేది సిలో స్టోర్ అవుతుంది రైట్ ఏబిసి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి రిటర్న్ నేను ఏం రిటర్న్ చేయాలి ఇప్పుడు రిటర్న్ ఆఫ్ లార్జెస్ట్ నాకు కావాల్సింది లార్జెస్ట్ వాల్యూ ఇక్కడ ఏంది ఇట్ రిటర్న్స్ లార్జెస్ట్ వాల్యూ రైట్ నేను ఇంకో కోడ్ ఇక్కడ ఇది కోడ్ రాసేసాను దీనికి ఐఎమ్ రైటింగ్ లార్జెస్ట్ అని కానీ లేకపోతే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ నేమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేను ఐ వాంట్ టు సేవ్ దిస్ వన్ సో ఒక ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను దిస్ ఫోల్డర్ ఏంది లార్జెస్ట్ డాట్ పీవై సేవ్ చేసేస్తున్నాను రైట్ సో ఆల్రెడీ ఐ హ్యావ్ రిటర్న్ దిస్ వన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై ప్రాజెక్ట్ నాకు ఒక యూనిట్గా ఇప్పుడు మనం ఇక్కడ అనుకున్నాం కదా ఇక్కడ ఒక ప్రాజెక్ట్లో నేను ఒక యూనిట్ డివైడెడ్ ఇంటూ ఒక ఫంక్షన్ అనేది నేను చేసేసాను దీంట్లో ఇంకొక టాస్క్ కూడా ఉంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై రిక్వైర్మెంట్ ఇప్పుడు నేను ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తున్నాను జస్ట్ గమనించండి ఐఎమ్ గోయింగ్ టు అనదర్ ఫైల్ సో ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు int input enter first value a value b equal to enter b value next c equal to enter c value రైట్ 3 వాల్యూస్ నేను రీడ్ చేశా సో ఇక్కడ చూడండి ఇది నేను కోడ్ రాసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఇది లార్జెస్ట్ అనేది ఒకటి కోడ్ రాసి పెట్టేసుకున్నాను ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇంకొక అంటే సేమ్ అదర్ మాడ్యూల్లో నాకు ఈ రిక్వైర్మెంట్ వచ్చింది లార్జెస్ట్ వాల్యూ కనిపెట్టాలని అప్పుడు ఐ డోంట్ వాంట్ రైట్ అగైన్ జస్ట్ ఇక్కడ నేను ఏంది లార్జెస్ట్ అనేది ఇక్కడ పెట్టేసి ఆ ఫంక్షన్ నేమ్ ఏంటిది what is the function name max just function name గుర్తుంటే చాలు max of a comma b comma c రైట్ జస్ట్ ఇక్కడ ఏంటిది ప్రింట్ లార్జెస్ట్ వాల్యూ చూడండి నేను కోడ్ ఎంత రాశాను దీన్ని సేవ్ చేస్తున్నాను ఐఎమ్ సేవింగ్ దిస్ ఫైల్ రైట్ సో ఇప్పుడు నేను జస్ట్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్ enter first let me clear this one f5 press f5 enter a value 10 20 30 so largest value we got నేను మీకు అర్థమయ్యే వరకు ఎగ్జాంపుల్ చెప్తాను బట్ అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థం చేసుకోకపోతే నేను మళ్ళీ చెప్పాను రైట్ సో ఇక్కడ
మనకు నేను మ్యాక్స్ అని మళ్ళీ రాయలేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మ్యాక్స్ అని నేను ఇక్కడ మళ్ళీ కోడ్ రాయలేదు. ఏంటిది డెఫినేషన్ మ్యాక్స్ ఏ కామా బి కామా సి. సో లార్జెస్ట్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, లార్జెస్ట్. నేను ఇలా కోడ్ ఏం రాయలేదు. ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ రిటర్న్ లార్జెస్ట్ అని నేను ఇలా కోడ్ ఏం రాయలేదు నేను ఇక్కడ. జస్ట్ ఐమ్ ఇక్కడ ఏంటిది మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఐఎమ్ యూజింగ్ జస్ట్ కాలింగ్ ఫంక్షన్. మనం ప్రింట్ఎఫ్ ఎలా కాల్ చేస్తాము ప్రతి దగ్గర, ప్రింట్ఎఫ్ అనేది నేను డిఫైన్ చేసామా, ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నామా ఎవ్రీ టైం, బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఫంక్షన్ కాల్. ఇట్ ఈస్ డిఫైన్డ్ సమ్వేర్ ఎల్స్. ఆటోమేటికలీ దట్ డెఫినేషన్ విల్ బి installed in our in the predefined software, that is in Python. No need to write again and again. So ikkada kuda max anedi no need to write, just simply we can use. చూడండి మనము ఎంత అంటే అంత మనకు వచ్చేస్తుంది ఇక్కడ, లార్జెస్ట్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. అగైన్ ఐ వాంట్ టు గో ఫర్ వన్ మోర్ ఫైల్. ఇక్కడ నేను ఏంటిదంటే చూడండి, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ లార్జెస్ట్ ఆఫ్ 6 నెంబర్స్. ఇప్పుడు చెప్పండి లార్జెస్ట్ ఆఫ్ 6 నెంబర్స్ అంటే మనం కోడ్ ఏం రాయాలో చెప్పండి. అప్పుడు నేను జస్ట్ ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 20. నేను ఇన్పుట్ వాల్యూస్ ఇక్కడే పెట్టేస్తున్నాను. 30, సి ఈక్వల్ టు 60, డి 6 కదా, డి ఈక్వల్ టు 35, ఈ ఈక్వల్ టు 25, 1 2 3 4 5, ఎక్స్ ఈక్వల్ టు 60. సో ఇప్పుడు నాకు ఫంక్షన్ కాల్ ఏముంటుంది, ఫస్ట్ చూడండి, ఏఎన్ ఆన్సర్ 1 ఈక్వల్ టు max of a comma b comma c. Next answer 2 equal to max of d comma e comma f. Answer 3 equal to max of answer 1 comma answer 2. Print ans3. This is largest of 3 numbers ki. So నేను ఇది లార్జెస్ట్ ఆఫ్ 6 నెంబర్స్, లార్ 6 అని పెడుతున్నాను. చూడండి, సో 60 వచ్చేసింది ఇక్కడ. 60 లార్జెస్ట్, ఎస్, లార్జెస్ట్ ఆఫ్ 3 వాల్యూస్లో 60 వచ్చేసింది అవుట్పుట్. నేను మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒకసారి కోడ్ రాసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫైండ్, ఇప్పుడు లార్జెస్ట్ ఆఫ్ 6 నెంబర్స్కి ఎన్ని ఫంక్షన్ కాల్ జరిగింది, 3 ఫంక్షన్స్ కాల్ జరిగింది. ఐ నీడ్ టు కాల్ 3 టైమ్స్. ప్రతిసారి చూడండి 3 టైమ్స్ రాసుకున్నాను. ఒకవేళ నేను ఈ ఫంక్షన్ రాసుకోలేదనుకో, నేను ఎన్నిసార్లు రాయాలి కోడ్, లార్జెస్ట్ మాక్సిమం ఫంక్షన్ ఉంది కదా, నేను దాదాపు 2-3 టైమ్స్ రావాలి. అదే రిపీటెడ్ కోడ్ అనేది మళ్ళీ మళ్ళీ రాయాలి. సో నో నీడ్ టు రైట్. ఇప్పుడు ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లార్జెస్ట్ అనేది ఒక 10 లైన్స్ ఉంది అనుకో, 10, 20, 30 lines of code should be written if I want to find out the 6 numbers. So no need to write. Repeated code can be avoided. Next, okay, నేను 9, I want to find out 9 largest of 9 numbers. ఇప్పుడు మీరు చెప్పండి దీనికి, EF G equal to 90, GH equal to you can take any value, G తర్వాత H తీసుకుందాము, H ఈక్వల్ టు 22,
NNA 1 2 3 4 5 6 7 8 GHI equal to 34. ఇప్పుడు ఏంటి చెప్పండి. ఆన్సర్ 1 ఆన్సర్ 2 EF ఒక్క నిమిషం ఉండండి. నేను మళ్ళీ ఆ కోడ్ రాయాల్సిన అవసరం లేదు నాకు. మ్యాక్స్ ఆఫ్ EF GHI ఇక్కడ ఆన్సర్ 3 రైట్. సో ఇక్కడ నేను ఆన్సర్ 4 ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ వన్ 2 3 సరిపోతుందా? ఓకే, ఇక్కడ 4 రాస్తే సరిపోతుంది. 4. ఎస్, యు ఆర్ రైట్ వేణుగోపాల్. ప్రింట్ ఆన్సర్ 4 అంటే సరిపోతుంది. వచ్చేసింది. 90 is the largest value. సో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటిది, కోడ్ ఆల్సో రీయూజబిలిటీ. మనం అదే అనుకున్నాం కదా, కోడ్ ఆల్సో రీయూజబిలిటీ. రిపీటెడ్ కోడ్ కెన్ బి అవాయిడెడ్. మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో కోడ్ రీయూజబిలిటీ ఒకసారి రాసేసుకుంటే సరిపోతుంది. Functions are very important whenever we are doing the project, right? So thanks to functions record అవుతుంది, right? So some points to be remember. Definition అనేతోటి స్టార్ట్ చేస్తాం మనం ఏ ఫంక్షన్ అయినా. సో వితౌట్ యూజింగ్ ద ఫంక్షన్ ఆల్సో చేయొచ్చు, మనం రాయొచ్చు. ఇప్పటి వరకు రాసింది మనము మ్యాక్సిమం. బట్ హార్డ్ కోడింగ్ అంటారు వాటిని. మళ్ళీ రాయాల్సి వస్తుంటుంది. చేసే పనిని మళ్ళీ చేయకుండా మనం ఒకసారి డిజైన్ చేసి పెట్టుకుంటే వీ కెన్ రీయూజ్ ఇట్ వేర్ ఎవర్ వీ వాంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నేను ఇక్కడ మ్యాథ్స్ అనేది ఒకటేసారి రాసుకున్నాను. బట్ 3 or 4 times ఎక్కడ నీకు లార్జెస్ట్ వాల్యూ కావాలన్నా just simply you can use the max function. Max is my own function. I have designed my own. So wherever I want in this project, whoever it want, they can use, because I'm storing in the same project, same directory lo pedutunnanu, right? So second in the we have to write the function name. And it is a identifier. Function name is a identifier. Identifier ante telusu kada, manamu first starting of our session we discussed. Identifier ki edaithe rules unnayo ee function name kuda that is all are applicable. Identifier rules are all the rules are applicable for function name. So ikkada entide example, so just highlight chestanu edaithe manam raaskunnamo vaatini. So ikkada example, max నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను అంతే. సో నెక్స్ట్ parenthesis, should be there after function name. parenthesis అంటే మనకు సిస్టమ్కి ఎలా పైథాన్ ఇంటర్ప్రిటర్కి ఎలా అర్థమవుతుంది ఇది ఫంక్షన్ అని మనకు తెలుసు.
వేరియబుల్ మనం రాస్తున్నాము, తర్వాత ఏంటిది ఫర్ లూప్, వైల్ లూప్, ఇవన్నీ రాస్తున్నాము. ఇది మనకి ఎలా ఫంక్షన్ అని తెలియాలంటే బికాస్ ఆఫ్ ది పారాన్సిస్ తోటే ఇట్స్ ఫంక్షన్ అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ పారాన్సిస్ అనేది మనము రాస్తాం. డెఫినేషన్ మ్యాక్స్ రైట్. నెక్స్ట్ ఫోర్త్ పారామీటర్స్. వీటిని ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు, ఫార్మల్ పారామీటర్స్ అంటారు జనరల్గా. సో ఫార్మల్ పారామీటర్స్ అనేది ఆప్షనల్. దీస్ ఆర్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే ఏంది? బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఓన్లీ we write the parameters. Example, మనము డెఫినేషన్ మ్యాక్స్ a, b, c అని ఇలా రాశాం కదా. సో దీస్ ఆర్ ఆప్షనల్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. అంటే మనం ఫంక్షన్ కాల్ నుండి ఏదైతే పంపిద్దాం అనుకుంటున్నప్పుడు మనం ఇలా రాసేస్తాం. నెక్స్ట్ ఏముంది? కాలన్. సో నెక్స్ట్ కాలన్ షుడ్ బి దేర్. Colon must be there which indicates end of the function heading. Example, definition max a comma b comma c right. Copy. Respond to me if you have copied. So next time on the okay, మనము డెఫినేషన్ నెక్స్ట్ ఏంటిది? ఇండెంటేషన్, ఫంక్షన్ ఇండెంటేషన్. ఫంక్షన్ ఇండెంటేషన్ అనేది చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఐడిఎల్ఈ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఎనీ మనకు సాఫ్ట్వేర్స్, పైచామ్ లాంటి సాఫ్ట్వేర్స్లో ఆటోమేటిక్గా మనకు అది చూపించేస్తూనే ఉంటుంది. జనరల్గా ఇది 4 స్పేసెస్ అలా ఉంటుంది ఇండెంటేషన్. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ ప్రోగ్రామ్ కాపీ చేసుకున్నారా మీరు? జస్ట్ లెట్ మీ గో ఫర్ సో డెఫినేషన్ మ్యాక్స్ a comma b comma c కాలన్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దీన్నే ఇండెంటేషన్ అంటాం. జనరల్గా ఇది 4 స్పేసెస్ అలా ఉంటుంది, రైట్. ఫంక్షన్ ఇండెంటేషన్. ఫంక్షన్ స్టేట్మెంట్స్. Statements should be given proper indentation. ఇది ఒక్కసారి నేను చెక్ చేస్తాను, కరెక్టేనా? ఒకసారి ఎన్ని స్పేస్లు ఉన్నది ఒకసారి ఎవరైనా చెప్తారా? 1 2 3 4 ఉన్నాయి. ఓకే, 4 స్పేసెస్ ఉన్నాయి. ఒకసారి మీరు కౌంట్ చేయండి ఇక్కడ. సో 4 spaces. Generally, it contains the 4 spaces. So these statements are called next indentation ఉంటాం. నెక్స్ట్
After 4 spaces, it contains a function body. ఈ స్పేస్ తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఏమంటారంటే ఫంక్షన్ బాడీ విచ్ కంటైన్స్ ద ఫంక్షన్ స్టేట్మెంట్స్. దీన్ని ఫంక్షన్ బాడీ అంటాం, రైట్. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్. which returns the data to the function call, and it is optional. Return statement is optional. Example, one, two, three, four, five. సో దీని మొత్తాన్ని ఫంక్షన్ బాడీ అంటాం. మనం పారాన్సిస్ రాయాల్సిన అవసరం లేదు. Here return statement is optional. Right? Have you copied? Just respond to me if you copied. Okay, thank you. సో నెక్స్ట్, సో ఒక్కసారి మనం ఫంక్షన్ రాసిన తర్వాత వి కెనాట్ ఎగ్జిక్యూట్ డైరెక్ట్లీ, దానంతలాదే అది ఎగ్జిక్యూట్ కాదు ఫంక్షన్ ఎప్పుడు కూడా. సో యాజ్ ఏ మనము ఫస్ట్ అదేంది దానికి ఒక ఫంక్షన్ కాల్ ఉంటే తప్ప కానీ అది ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో మనకు అందుకే అంటే ఏంటిది, సో అనీష గారు మీరు ఏం అడుగుతున్నారు, సిఆర్డిఏ వన్ స్క్రోల్ అప్ ఏ పాయింట్ చెప్పండి, ఆ పాయింట్ దగ్గరికి నేను ఆఫ్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ okay. All of you completed, right? So manamu we have to follow the 2 steps while we are designing the function. When we are designing the function, when we are defining the function, మన
మనము 2 ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఒకటి ఏంటిది ఫంక్షన్ డెఫినేషన్, సెకండ్ ఏంటిది ఫంక్షన్ కాల్. సో ఫస్ట్ ఈ స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ నేను ఒకసారి మిమ్మల్ని జస్ట్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద అడిషన్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద calculate the addition of two numbers. సో నేను ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఈ స్టెప్స్ చూద్దాం. ఫంక్షన్ డెఫినేషన్ అనేది రాయాలి. నేను ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఫంక్షన్ డెఫినేషన్ అనేది మ్యాండటరీ, వీ హావ్ టు ఫాలో. స్పేస్, ఒక స్పేస్ ఇవ్వాలి. యూ కెన్ రైట్ ఎనీ నేమ్ బికాస్ ఇట్ ఈస్ నా ఫంక్షన్, మీ ఫంక్షన్. మీరు ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు, బట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు. ఓకే, నెంబర్స్ తీసుకోదు మనము. మస్ట్ బి గివెన్ ద ఆల్ఫాబెట్ లెటర్, ఫస్ట్ లెటర్ షుడ్ బి ఆల్ఫాబెట్ లెటర్. ఉన్నాయి కదా ఐడెంటిఫైర్ రూల్స్ ఫర్ ది ఐడెంటిఫైర్, సేమ్ అది కూడా ఇక్కడ. సో మనం ఎప్పుడు కూడా ఫంక్షన్ రాసేటప్పుడు మనం ఏ ఫంక్షన్ చేస్తున్నామో దాని రిలేటెడ్ పేరు పెట్టుకుంటే ఇట్ లుక్స్ నైస్. యాడ్ ఫంక్షన్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ యాడ్ ఫంక్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నారు అని. సో దట్ 1 2 3 4 ఇక్కడ ఏంటిది సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ప్రింట్ సి, సరిపోతుంది. ఇది డెఫినేషన్. సో మరి ఇక్కడ మనం పారామీటర్, దీనికి సెకండ్ ఏంటిది ఫంక్షన్ కాల్. సో లేదు నీ ఫంక్షన్ కాల్ లేదు అంటే ఫంక్షన్ కాల్ లేకుండా మీరు ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ దీన్ని కాల్ చేయాలంటే ఎట్లా, సేమ్ ఫంక్షన్ నేమ్ తోటే కాల్ చేయాలి. ఇదే కాపీ పే చేస్తాను. సో బట్ ఐ కెనాట్ రైట్ లైక్ దిస్ అడిషన్ అని నేను ఇలా ఫంక్షన్ కాల్ చేయలేను. ఇది కాల్ కాదు మనకు. అప్పుడు ఏంది అన్డిఫైన్డ్ ఫంక్షన్ కాల్ అనేది ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో అదే నేమ్ తోటి కాల్ చేయాలి. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ అయింది, బట్ ఏ ఈజ్ బి అనేది అన్డిఫైన్డ్ వేరియబుల్స్ అయిపోయింది, నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 2 ఆర్ బి ఈక్వల్ టు 4 ఏదైనా వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. లేదు అంటే వీ కెన్ పాస్ ద పారామీటర్స్ ఫ్రమ్ హియర్ ఆర్ 2, 3. ఈ ఆర్గ్యుమెంట్స్ మీద మనము డిస్కషన్ కూడా చేసాము, మళ్ళీ కావాలంటే మీకు చెప్తాను, బట్ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కదా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్లోనో ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆప్షనల్ అని. అవసరం ఉంటే పెట్టుకుంటాము, లేదంటే లేదు. అండ్ ఏ ఫంక్షన్ కెన్ రిటర్న్ ద వాల్యూ ఆల్సో. ఇక్కడ నేను రిటర్న్ చేయట్లేదు, సో ఇక్కడ మనం రిటర్న్ అని కూడా పెట్టుకోవచ్చు. రిటర్న్ ఆఫ్ సి, రిటర్న్ ఆఫ్ సి అన్నప్పుడు ఓన్లీ ఇక్కడ రిటర్న్ అవుతుంది. దిస్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ విత్ ద రిటర్న్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఇంకా వేరే వాల్యూలో ఎక్కడైనా మనం ఆన్సర్ అని ఒకటి పెట్టేసుకోవచ్చు ఇక్కడ. అప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఏఎన్ఎస్ అంటే సరిపోతుంది. ఈ ప్రోగ్రామ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ ఇన్వైటింగ్ ద క్వశ్చన్స్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు నార్మల్గా ఫంక్షన్ కాల్లో మనము వాల్యూస్ ఇచ్చుకోవడం బెస్టా సార్, లేకపోతే ముందే మనం ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 4 ఇవ్వడం కరెక్టా? అంటే ఏది బెస్ట్ అని సార్? బెస్ట్ అనే ఏం కాదు. ఇక్కడ మనకు ఏంటిదంటే రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇప్పుడు నేను జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు, మనకు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. రేంజ్ ఇది లెంత్ ఫంక్షన్ అనుకుంటా.
లెంత్ ఫంక్షన్లో వాల్యూస్ ఏం లేవు, అది ఆప్షనల్, అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం వెళ్తాం. ఇక్కడ చూడండి నేను 2 రకాలుగా రాస్తాను. ఇక్కడ డెఫినేషన్ డిస్ప్లే చిన్న ఫంక్షన్ రాస్తాను, ప్రింట్ గుడ్ మార్నింగ్, ప్రింట్ టేక్ కేర్. ఇప్పుడు డిస్ప్లే అని ఇక్కడ రాశాను. ఇక్కడ పారామీటర్ పంపాల్సిన అవసరం లేదు నాకు. చూడు ఇక్కడ నాకు అవసరం లేదు, ఇక్కడ చూడు. సో నేను ఇక్కడ ఒక నేమ్ పెడుతున్నాను. ఇక్కడ నేను ఏంటి అంటే ఇట్ ఈస్ యూనిక్, మీ అందరినీ సంతోష్ గుడ్ మార్నింగ్ అని నేను చెప్పాలి. అట్లాంటప్పుడు నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే నేమ్ అని ఒకటి పెడుతున్నాను. ఓకే, ఇక్కడ నేను నేమ్ రీడ్ చేస్తాను. నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ నేమ్ అనే బదులు మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నేమ్ ఏ, సంతోష్ గుడ్ మార్నింగ్ అని వచ్చింది. సో ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ నేను పారామీటర్ అనేది పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు సంతోష్ ఉండొచ్చు, నెక్స్ట్ సెషన్లో ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు, రైట్? సో నేను ఇంకొకటి నేను ఇప్పుడు చూడండి ఎంటర్ ద నేమ్. నెక్స్ట్ నేను ఇక్కడ అనుష అంటున్నాను. అనుష గుడ్ మార్నింగ్ టేక్ కేర్. మారుతుంటుంది. అలాంటప్పుడు ఏంటిది, నా రిక్వైర్మెంట్ ఇలా వచ్చింది, ప్రతిసారి మారుతుంటుంది. నేను ఒక ఫంక్షన్ రాసి పెట్టుకున్నాను హ్యాపీ బర్త్డే అని. ప్రతిసారి ఒక్కొక్క బర్త్డే ఉంటుంది కదా, ఒక్కొక్కరి పేరు. సో నేను అందరికి ఒకేసారి నేను బర్త్డే చెప్పాలనుకుంటున్నాను ఆటోమేటిక్గా. సో నేను అప్పుడు ఏం చేస్తాను, వాళ్ళ నేమ్ అనేది నేను ఇక్కడ పెట్టేసుకుంటాను ఫంక్షన్ కాల్లో. సో వాళ్ళ బర్త్డే అనేది విషెస్ వెళ్ళిపోతుంటుంది ఆటోమేటిక్గా. వాళ్ళ ఎవరు టుడేస్ ఎంటర్ యువర్ టుడేస్ బర్త్డే అని పెట్టేస్తే చాలు, వాళ్ళ మీద గిఫ్ట్ కానీ ఇట్లా అలో ఏదో ఒకటి మెసేజ్ అనేది మనం పాస్ చేయవచ్చు. సో అదేంటంటే రిక్వైర్మెంట్ ప్రకారంగా మనము పెట్టేసుకుంటాం. సో ఇక్కడ నాకు నేమ్ అనేది నేను ఒక్కరినే కాదు, చాలా మంది ఉన్నారు అక్కడ. ఒక్కొక్క పేర్లు నేను ఇక్కడ అడ్రస్ చేసుకుంటూ చేయాలన్నప్పుడు నేను పారామీటర్ పాస్ చేయాల్సిందే. ఎనీ మోర్ డౌట్స్? అండ్ డౌట్స్ క్లియర్ అయిందా? రెస్పాండ్ టు మీ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే సంతోష్, ఇంకా మీరు అడగండి డౌట్స్. రైట్? సో ఇది ఏంది, ఈవెన్ నెంబర్ లాజిక్. ఇక్కడ నాకు పారామీటర్ పాసింగ్ అనేది మ్యాండేటరీ, నేను పాస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నాకు. అక్కడ ఏంటిది అంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వెదర్ యూ వాంట్ టు పాస్ ద పారామీటర్స్ ఆర్ నాట్. ఇది బెస్ట్, అది నాట్ బెస్ట్ అని చెప్పలేం సంతోష్. ఇక్కడ ఒక్కొక్కసారి అవసరం పడదు మనము. సో నేను ఇంకొకటి మనకు అది ఫ్యూచర్లో మనకు అర్థం అవుతుంటుంది ఎక్కడెక్కడ అనేది. మనం కొన్ని ఇప్పుడు ఇది ఒకటే ఫంక్షన్స్ అని కాదు, మనము ఫంక్షన్స్ తోటే స్టార్ట్ చేయడం కాబట్టి ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ మనం చేయబోతున్నాం భవిష్యత్తులో. అక్కడ అర్థమవుతుంది మనకు. ఫార్మల్ పారామీటర్స్ లో మనం వాల్యూస్ అంటే ఫార్మల్ పారామీటర్స్ అంటే ఇక్కడ. అవును సార్. అక్కడ వాల్యూస్ ఎప్పుడు తీసుకుంటది, కింద ఫంక్షన్ కాల్ లో ఇచ్చిన వాల్యూస్ ఎప్పుడు తీసుకుంటది? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు చెప్పు. ఇక్కడ వాల్యూస్ ఇచ్చాము, ఇక్కడ ఏమి ఇవ్వలే కదా, ఇక్కడ నుండి పంపించాము. అదే సార్. ఇప్పుడు నార్మల్ గా మనకి టెక్స్ట్ పేపర్ లో క్వశ్చన్ ఉంది కదా సార్, కొంచెం గట్టిగా మాట్లాడవా, వినబడట్లేదు. ఇప్పుడు టెక్స్ట్ పేపర్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా సార్, x = 1 y = 2 అని. అలాగా అది మనకు దాంట్లో ఆర్గ్యుమెంట్స్ టైప్ ఉన్నాయి మళ్ళీ.
అవును సంతోషేనా సార్. మాట్లాడేది? అవును సార్. నేనే సార్ సంతోష్ మనకు ఆ టైప్‌లో దాంట్లో మళ్ళీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది తర్వాత వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి గదా! దాని ప్రకారంగా ఆల్రెడీ మనం డిఫైన్ చేస్తే ఇక అవే తీసుకుంటది. మీకు అవును ఒక్క సార్. ఇప్పుడు నిమిషం. కిందన ఫంక్షన్ కాలింగ్‌లో కూడా మనం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అసైన్ చేసాం సార్. ఒక్క నిమిషం ఉండు. ఏ క్వెషన్‌కెళ్తున్నావు నువ్వు? క్వెషన్ నంబర్ చెప్పండి. ఇదా? ఓకే సార్. అదే సార్. 14th వన్ సార్. ఇప్పుడు పైన మనము x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2 నంబర్స్ అసైన్ చేసినాం కదా సార్. హ్మ్. కిందన ఫంక్షన్ కాల్‌లో కూడా మనము నంబర్స్ ఇచ్చాం సార్. ఒక్క నిమిషం ఉండు. నేను y ఈక్వల్ టు కిందన ఇక్కడ కూడా ఇక్కడ మనము ఇది వాల్యూ ఇచ్చాం కదా మ్యాచ్ సార్. చేసుకుంటుంది. ఇక్కడ మనం పైథాన్‌లో ఉన్న ఇదేంటిదంటే ఇక్కడ ఎప్పుడైతే మనము వేరియబుల్ ఇచ్చేసి ఇక్కడ వాల్యూ ఇచ్చేసినాం అనుకో అది మాత్రమే మ్యాప్ చేసుకుంటుంది. ఓకే సార్. అంటే అంటే ఇక్కడ ఇక్కడ 2 అనేది xలో స్టోర్ కాదు. అవును సార్. ఆ! ఇప్పుడు మనం పైన వాల్యూస్ కూడా అసైన్ చేసాం. కింద కూడా వాల్యూస్ అసైన్ చేసాం. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు తీసుకున్నాం సార్? మనము ఆ వాల్యూస్‌కి మనం ఒకవేళ పాస్ చేయలేదనుకోండి అది డిఫాల్ట్ వాల్యూ తీసుకోనీకని చేసుకున్నాము. ఓకే. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు. డిఫైన్ సంథింగ్ మ్యాథమెటికల్ ఏదో చేస్తున్నాను నేను. ఓకే. నేను ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ 3.14 అనేది ఒకసారి నాకు తెలుసు వాల్యూ. అక్కడ ఇట్లా ఇచ్చాననుకోండి, ఈ వాల్యూ డిఫాల్ట్‌గా తీసేసుకుంటది. ఆయన వేరేది ఒకవేళ ఇవ్వకపోయినా గాని. సో, మనం డిఫాల్ట్ వాల్యూ కూడా మనం పెట్టేయొచ్చు. ఓకే సార్. ఓకే. అది నేను మళ్ళీ ఒకసారి మీకు డౌట్ ఉంటే అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు జస్ట్ ఆర్గ్యుమెంట్స్ కంటే ఫంక్షన్ డిఫైనింగ్, ఫంక్షన్ కాలింగ్ మీద ఒకసారి కాన్సంట్రేట్ చేద్దామని నేను. ఓకే. ఓకే. థాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? Okay, Prashant, thank you. You understood the concept.